ప్రాణాపాయ స్థితిలో ఉన్న సూరజ్ తల్లిని చూడ్డానికి వెళ్ళి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న దశరథ కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ప్రాణాపాయ స్థితిలో ఉన్న సూరజ్ తల్లిని చూసి ఎటువంటి నిజాలు కార్తీక్ దశరథ తెలుసుకున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సూరజ్ విషయంలో జ్యోత్స్న చేసిన తప్పుకి జ్యోత్స్నకు విధించిన శిక్షే కరెక్టు. సూరజ్కి సపోర్ట్ చేసి తను మాత్రం సూరజ్ బిజినెస్ మళ్ళీ తిరిగి వచ్చేలాగా తను పరువు నిలబడేలాగా చేయాల్సిందే. నా నిర్ణయాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అని శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా అంటారు. ఇక దాంతో జ్యోత్స్న వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. అంత ఈజీగా స్టాల్ దగ్గరే ఉండి నేను జ్యూసులు అయ్యి అమ్మాలా? అది జరగని పని. మీ ముందు నేను మామూలుగానే తల ఊపి వచ్చాను. కానీ ఆ సూరజ్ స్టాలు ఉండదు, వాడు ఉండడు. ఈ జ్యోత్స్నతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ సూరజ్కి తెలియచేస్తాను. నన్ను చూస్తే ఏదో కామెడీ పర్సన్ అనుకుంటున్నట్టున్నాడు. ఈ జ్యోత్స్న గురించి పూర్తిగా తెలియక అలా ప్రవర్తించాడు అని జ్యోత్స్న అంటూ ఉంటే, వద్దే, ఇప్పుడేమీ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు. అసలే నీ మీద ఇంట్లో వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదన్నా జరగరాంది జరిగిందంటే నువ్వే చేయించావని ఖచ్చితంగా ఆ కార్తీక్ గాడు నిరూపించేస్తాడు. నా మాట విను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, లేదు గ్రాని, ఇప్పుడు నీ మాట వింటూ కూర్చుంటే రేపు నేను అక్కడ స్టాల్ పెట్టి జ్యూసులు అయ్యి అమ్మాలి. అది నా వల్ల అయితే కాదు. ఈ జ్యోత్స్న ఏంటి స్టాల్ పెట్టి జ్యూసులు అమ్మడం ఏంటి? అస్సలు కూడా అది జరగని పని అని జ్యోత్స్న అయితే సూరజ్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు నిజంగానే స్టాల్ దగ్గర జ్యూస్ అవి అమ్ముతుందంటావా బావ జ్యోత్స్న అని అడుగుతూ ఉంటుంది దీప. ఇక దీప మాటలు విని కార్తీక్, నాకు తెలిసి తనేదో సూరజ్ని ఇక్కడి నుంచి పంపించేయాలని ఫోటోలకి పోజిచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ తను నిజంగా స్టాల్ పెట్టి ఆ జ్యూసులు మాత్రం అమ్మదు అని కార్తీక్ అయితే చెప్తాడు. మరి ఇప్పుడు తనేం చేస్తుంది? ఏమన్నా చేయగలదా? ఇప్పుడు ఏమీ ప్లాన్ చేస్తుందంటావు తప్పించుకోవడానికి అని అడుగుతూ ఉంటుంది దీప. చూద్దాం ఏం చేస్తుందో అని కార్తీక్ అయితే చెప్తాడు. ఇంతలో సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది జ్యోత్స్న గురించి. ఏంటి సుమిత్ర, జ్యోత్స్న విషయం గురించి బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అవునండి, అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా తయారవుతుందో అర్థం కావడం లేదు. చూశారు కదా తన వీడియో కింద అసలు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఎందుకు తనని గాలికి వదిలేశారు అని ఎలా మాట్లాడుతున్నారు, మన పెంపకం గురించి అందరూ ఎలా వేలెత్తి చూపిస్తున్నారు అని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ, చూడు సుమిత్ర, జ్యోత్స్న డబ్బు, అతిగారాభం తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. అందులోనూ మా పిన్ని మాటలు కూడా జ్యోత్స్న జీవితాన్ని ప్రభావం చేశాయి. అందుకే తను అలా తయారయ్యింది అని అంటూ ఉంటాడు దశరథ. మీరు చెప్పింది కరెక్టేనండి. కేవలం జ్యోత్స్న గురించి నేను ఆలోచిస్తున్నాను. కానీ జ్యోత్స్న అత్తయ్య గారు పెంపకంలో పెరిగి చివరికి పరిస్థితికి వచ్చింది. మనం కూడా పెద్దావిడ కదా అని ఊరుకున్నాము. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని సుమిత్ర దశరథ దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అంటూ ఉంటాడు, నిన్ను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా అని సుమిత్రని అడుగుతూ ఉంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు నన్ను అలా అడగడం ఏంటి, అడగండి అని అడుగుతుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర, మీ నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అంటే నీకు ఇంత కూడా బాధ అనిపించలేదా అని అడుగుతాడు దక్షిణామూర్తి గురించి సుమిత్రని. అప్పుడే ఇక సుమిత్ర షాక్ అవుతూ, నేను ఆ మనిషిని ఎప్పుడో చనిపోయాడని అనుకున్నానండి. ఎప్పుడైతే అతను మన కుటుంబానికి ద్రోహం చేశాడో, మావయ్య గారిని బాధ పెట్టాడో, మన కుటుంబానికి తీరని లోటు చేశాడో, ఆ రోజు నుంచి అతను నా దృష్టిలో చచ్చిపోయిన వాడు లెక్కే. అందుకని నాకు అసలు అతని విషయమే గుర్తులేదు. ఇప్పుడు మీరు గుర్తు చేసే వరకు కూడా అని సుమిత్ర అంటుంది. జరిగిపోయిన దాన్ని ఇంకా తలుచుకొని మనం బాధపడకూడదు సుమిత్ర. ఎంత కాదనుకున్నా ఆయన మీ కన్న తండ్రి కదా అని అనగానే, లేదండి, మన కుటుంబానికి ఆయన చేసిన ద్రోహం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ రోజు మావయ్య గారు పడిన బాధ ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. ఈరోజు అసలు వదిన ఈ పరిస్థితిలో ఉండడానికి కూడా కారణం అతనే కదండి అని అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర,
ఇదంతా వినీక దశరథ, సరే సుమిత్ర, ఇక ఈ విషయాన్ని నీ దగ్గర ప్రస్తావించి నిన్ను బాధ పెట్టను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే జ్యోత్స్నాని తీసుకుని స్టాల్ దగ్గరికైతే పెట్టే చోటుకైతే వస్తాడు కార్తిక్. ఇక స్టాల్ పెట్టే దగ్గరికి రాగానే అక్కడైతే ఎవ్వరూ కూడా ఉండరు. ఇక ఉండకపోయేసరికి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇదేంటి, సూరజ్ ఇంకా రాలేదు అని ఫోన్ అయితే చేస్తాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు సూరజ్ అయితే. ఇక లిఫ్ట్ చేయకపోయేసరికి ఇదేంటి సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్. ఏంటి బావా, సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అయినా పందెంలో నన్ను ఓడించాలని, తన పరువుని మళ్ళీ నేనే తీసుకురావాలని, నా చేత స్టాల్ పెట్టించి నా చేత జ్యూసులు అమ్మించాలని అనుకున్న సూరజ్ ఏమైపోయాడో పాపం. అతను వచ్చి అలా అనేసరికి నువ్వు కూడా నాకు తగిన శాస్తి జరిగిందని నువ్వు నీ భార్య ఇద్దరు కూడా తెగ ఆనందపడిపోయారు కదా. మరి ఇప్పుడు ఆ ప్రబుద్ధుడు ఏడి ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నిజం చెప్పు జ్యోత్స్న, అతన్ని ఏం చేశావు అని కార్తిక్ వెంటనే అడిగేస్తాడు జ్యోత్స్నాని. నేనేం చేస్తానండి, నాకేం అవసరం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, ఏంటి నువ్వేం చేస్తావా? నువ్వే చేస్తావు. ఇక్కడ బ్యానర్ పెట్టించి స్టాల్ పెట్టి నువ్వు జ్యూసులు అమ్మడం నీకది చిన్నతనం. అందుకని నువ్వు ఏమి తాత మాటని కాదనలేక, అక్కడేమీ అనలేక నువ్వు ఈ పోటీకి ఒప్పుకున్నావు. తరువాత సూరజ్ని అక్కడి నుంచి పంపించేయడానికి ఫోటోకి నువ్వు పోజులు ఇచ్చావు. నాకు తెలిసి ఇదంతా కూడా నువ్వే చేసుంటావు. సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి, ఇక్కడికి రాకపోవడానికి నువ్వే కారణం అని అంటూ ఉంటాడు కార్తిక్. ఇక ఆ మాట విని అప్పుడే జ్యోత్స్న, ఏంటి బావా, నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా ఆ సూరజ్ వస్తే అప్పుడు పిలువు నన్ను. ఆ సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తే అడిగి తను వచ్చాడంటే అప్పుడు నన్ను ఇక్కడికి వచ్చి నిలబెట్టించు. ఇంకా నా టైం వేస్ట్ చేయకు అని లోపలికైతే తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరికి దశరథ అయితే వస్తాడు. ఇక దశరథ కార్తీక్ అలా నుంచొని ఆలోచించడం చూసి అడుగుతూ ఉంటాడు, రే ఏం చేస్తున్నావురా ఇక్కడ? అవును, ఇక్కడ ఏదో స్టాల్ పెడతా అన్నారు కదా, జ్యోత్స్న ఆ సర్వ్ చేస్తుందని చెప్పావు కదా, మరి ఏ స్టాలు పెట్టలేదేంటి? ఏం జరిగింది? జ్యోత్స్న అసలు ఇక్కడ ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చాను అని దశరథ అయితే అంటాడు. దశరథ మాటలకి అప్పుడే కార్తీక్, జ్యోత్స్న అయితే వచ్చింది కానీ సూరజ్ అయితే రాలేదు మావయ్య అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? సూరజ్ రాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును మావయ్య, సూరజ్ అయితే రాలేదో, అసలు సూరజ్ ఎందుకు రాలేదో కూడా నాకు తెలియడం లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, సూరజ్ రాకపోవడానికి జ్యోత్స్నాకి ఏమైనా సంబంధం ఉందంటావా అని దశరథ అనడంతో నాకు ఇదే అనుమానం వచ్చి వెంటనే నేను జ్యోత్స్నాని నిలదీశాను మావయ్య. అసలు ఎందుకు సూరజ్ రాలేదని తనని అడిగాను. నాకేం తెలుసు బావా, నన్ను అడుగుతున్నావంటూ నన్నే దబా ఇచ్చింది. మొత్తానికి ఏదో చేసింది మావయ్య. నాకైతే అనుమానంగానే ఉంది. అసలు ఇప్పుడు సూరజ్ గారిని ఎలా కలవాలి, ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలో కూడా తెలియడం లేదు అని కార్తీక్ అయితే చెప్తాడు. తర్వాత ఇక ఆఫీస్ అయిపోయాక ఇంటికైతే వస్తారు. ఏం జరిగింది? జ్యోత్స్న అక్కడ స్టాల్ పెట్టి మొత్తం కూడా సూరజ్ పరువుని నిలబెట్టి మళ్ళీ తన బిజినెస్ అందరూ కూడా వచ్చేలాగా చేసిందా, బిజినెస్ పెరిగేలా చేసిందా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, అసలు ఆ సూరజ్ అక్కడికి వస్తేనే కదా తాత నేను స్టాల్ పెట్టి అతని బిజినెస్ని పెంచి గౌరవాన్ని కాపాడడానికి అని జ్యోత్స్న అడగడంతో, అంటే అక్కడికి సూరజ్ రాలేదా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. రాలేదు తాత, తనెందుకు రాలేదో నాకేం తెలుసు అని ఇక వెళ్ళిపోతుంది లోపలికి జ్యోత్స్న. అలా జ్యోత్స్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక కార్తిక్ని అడుగుతాడు శివనారాయణ, అసలు సూరజ్ ఎందుకు రాలేదంటావు అని అడుగుతూ ఉంటే, ఏమో తాత, తన ఫోన్ కూడా రింగ్ అవుతుంది కానీ ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో ఇంకా దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక దీపని చూసి దశరథ, కార్తిక్, సుమిత్ర, కాంచన అందరూ కంగారు పడిపోతారు. అయ్యో దీప ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఏమైంది దీప అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఎందుకో బాగా వీక్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని అడుగుతూ ఉంటే,
అప్పుడే ఇక కార్తీక్ సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం పద అని నేను అంటూ వస్తాను ఉంటాడు. అని అంటూ ఇంతలో ఉంటాడు దశరథ పర్వాలేదు మావయ్య, నేను దీపని తీసుకువెళ్తానని కార్తీక్ అనడంతో సరే ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని దశరథ చెప్తాడు. అప్పుడే కార్తీక్ అయితే దీపని తీసుకొని వెళ్తాడు. కంగారు పడకు వదిన, తను బాగా వీక్గా ఉంది కదా, అందుకని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది, నువ్వేమి కంగారు పడుకో అని సుమిత్ర అయితే ఇక కాంచనకి సర్ది చెప్తూ ఉంటుంది. దీపని తీసుకొని కార్తీక్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే దీపని డాక్టర్ అయితే చెకప్ చేస్తారు. చెకప్ చేసి ఏంటమ్మా దీప, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అంటే 2 డేస్ నుంచి వేసుకోవడం లేదు అని అనడంతో ఏంటి దీప 2 డేస్ నుంచి నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదా, కనీసం నాకన్నా చెప్పాలి కదా, ఇంత అశ్రద్ధగా ఎలా ఉన్నావో అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే చూడమ్మా దీప, నీ ప్రెగ్నెంట్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను కదా, ఎందుకు ఇలా అశ్రద్ధ చేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు ట్యాబ్లెట్స్ వాడాలి. కార్తీక్ ఈ ఇంజెక్షన్ తీసుకురా, తనకి ఇంజెక్షన్ చేస్తాను అని ఇంజెక్షన్ అయితే రాస్తుంది. అప్పుడే కార్తీక్ ఇంజెక్షన్ తీసుకురావడానికి బయటకైతే వస్తాడు. అలా వస్తున్న కార్తీక్కి హాస్పిటల్లో సూరజ్ అయితే కనపడతాడు. హాస్పిటల్లో ఉన్న సూరజ్ని చూసి షాక్ అయిపోతూ సూరజ్ అంటూ పిలుస్తాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అలా పిలిచిన తరువాత సూరజ్ వెనక్కి తిరిగి చూసి బ్రదర్ మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతాడు సూరజ్. ఆ మాట నేను నిన్ను అడగాలి, అసలు ఏమైపోయావు నువ్వు? నేను ఉదయం ఆ జ్యోత్స్నాన్ని తీసుకొని స్టాల్ పెట్టే దగ్గరికి వచ్చాను, నువ్వు అక్కడ కనిపించలేదు, నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఏమో నువ్వు లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది, ఇప్పుడు హాస్పిటల్లో కనిపించావు అని అనగానే అప్పుడే ఇంకా ఆ మాట విని సూరజ్ రాత్రి మా ఇంటికి గుర్తు తెలియని 3 రౌడీలు వచ్చారు అని సూరజ్ చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. ఏంటివి సూరజ్ నువ్వు చెప్పేది, మీ ఇంటికి రౌడీలు వచ్చారా? అవును, తెలీదు కానీ ముఖానికి మాస్క్ వేసుకొచ్చారు, కత్తులతో నా మీద దాడి చేయబోతుండగా మా అమ్మ నన్ను కాపాడడానికి తన ప్రాణాలని అడ్డు పెట్టింది. అప్పుడు మా అమ్మకి కత్తిపోటు గుచ్చుకుంది, మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని నిజాన్ని బయట పెడతాడు. అది విని కార్తీక్ అనుమానం నిజమైపోతుంది. జ్యోత్స్నానే కావాలని సూరజ్ని చంపడానికి తను ప్లాన్ చేసిందని కార్తీక్కి పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడగడంతో ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉంది అని సూరజ్ అయితే చెప్తాడు. తర్వాత దశరథ అప్పుడే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, ఏమన్నారా, దీపకి బానే ఉందా అని అడుగుతూ ఉంటే బానే ఉంది, కానీ నాకు ఈ హాస్పిటల్లో సూరజ్ కనిపించాడు మావయ్య అని అంటాడు కార్తీక్. సూరజ్ కనిపించడం ఏంటి, ఏం జరిగింది అని కార్తీక్ దశరథ అడగడంతో మనం అనుకున్న అనుమానమే నిజమైంది మావయ్య. జ్యోత్స్న స్టాల్ పెట్టి అక్కడ జ్యూసులు అమ్మడం ఇష్టం లేక మొత్తానికి సూరజ్ని చంపాలని ప్లాన్ చేసింది. సూరజ్ ఇంటికి 3 రౌడీల్ని పంపించి సూరజ్ని చంపాలనుకుంది. సూరజ్ని కాపాడి సూరజ్ వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అవునా, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది అని అడగడంతో తను బానే ఉందంట మావయ్య అని అనగానే సరే నేను అక్కడికి వస్తున్నానని దశరథ అయితే బయలుదేరి వస్తాడు. అప్పుడే కార్తీక్, దీప, దశరథ 3 కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న ఇంతకీ తెగిస్తుందని అనుకోలేదు మావయ్య, తనలో ఏమాత్రం కూడా అస్సలు మార్పు రావడం లేదు అని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్నాని నేను అసలు ఈసారి క్షమించను, పాపం సూరజ్ వాళ్ళ అమ్మకి ఎలా ఉందో చూసేద్దాం పదా, ఇంకా సూరజ్కి ఎవరో తన మీద రౌడీలు దాడి చేశారనుకుంటున్నాడు కానీ జ్యోత్స్నాని అనుమానం రాదు, ఒక ఆడపిల్ల రౌడీల్ని ఎందుకు పంపిస్తుందిలే అనుకుంటాడు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సూరజ్ అయితే వస్తాడు వీళ్ళ దగ్గరికి. మీరు 3 ఇక్కడే ఉన్నారా అని అనగానే ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది బాబు అని సూరజ్ని అడుగుతాడు దశరథ. ఇప్పుడు బానే ఉంది, డాక్టర్లు తనని మాట్లాడిపిచ్చారు, రండి చూద్దురు గాని అని సూరజ్ అయితే రూమ్లోకి తీసుకువెళ్తాడు. సూరజ్ రూమ్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇక బెడ్ మీద ఉన్న సూరజ్ వాళ్ళ అమ్మ వెనక్కి తిరిగి ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అందరూ కూడా వెళ్ళాక సూరజ్ అయితే అమ్మా ఒకసారి ఇలా తిరుగు, నీకోసం ఎవరొచ్చారో చూడు అని సూరజ్ అంటాడు.
అప్పుడు ఇక వెనక్కి తిరిగి సూరజ్ వాళ్ళ అమ్మ అయితే ఇక చూస్తుంది. ఇక దశరథ ఇద్దరు కూడా చూసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. గాయత్రి అని అంటాడు దశరథ. అన్నయ్య అని సూరజ్ వాళ్ళ అమ్మ అనేసరికి ఇక సూరజ్, కార్తిక్ అలాగే దీప షాక్ అయిపోతూ ఉంటారు. గాయత్రి నువ్వా అని అనగానే అవునన్నయ్య, నేనే ఎలా ఉన్నావన్నయ్య అని అంటూ ఇక అన్నయ్య అని పిలుస్తుంది గాయత్రి. అప్పుడు ఇక గాయత్రి అలా పిలిచిన తరువాత ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకండి, మీరు బయటికి వెళ్ళండి సార్ అని అనడంతో అప్పుడే దశరథ బయటికి వస్తాడు. మావయ్య నువ్వేంటి సూరజ్ వాళ్ళ అమ్మని గాయత్రి అని పిలిస్తే ఆవిడేమో నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది, అసలు ఏంటి మీరు ఒకరికొకరికి ముందే తెలుసా, ఆమె ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. చెప్పు మావయ్య నిజాన్ని చెప్పు అని అనగానే అప్పుడే తను ఎవరనుకుంటున్నావురా, మీ పిన్ని అంటే నా చెల్లెలు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్. అలాగే దీప కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మావయ్య, ఏంటి నువ్వు చెప్పేది, తను మీ చెల్లెలేంటి అని అనగానే అవునరా, నాకు కాంచన మాత్రమే కాదు, కాంచన తరువాత మరొక చెల్లెలు ఉంది, తన పేరు గాయత్రి, తనే గాయత్రి అని అనగానే అవునరా, మన ఇంటికి వచ్చిన దక్షిణామూర్తిని మేము కోపంతో ఎందుకు వెనక్కి పంపించేశామో నీకు తెలుసా, గాయత్రి విషయంలో తను చేసిన తప్పుకి మేము అతన్ని బయటికి గెంటేశాము, అతన్ని మేము దూరం పెట్టాము అని అంటూ ఉంటాడు దశరథ. అసలు ఏమైంది మావయ్య, అసలు నాకు కన్ఫ్యూజ్గా ఉంది, ఇదేం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటే గాయత్రి అంటే నాన్నకి చాలా ఇష్టం, గాయత్రిని ఒక గొప్ప ఇంటికి కోడలుగా పంపించాలని నాన్న ఎన్నో సంబంధాలు చూశారు, అలాగే అమెరికా సంబంధం చూశారు, కానీ గాయత్రి మన కంపెనీలో పనిచేసే ఒక సాదాసీదా ఎంప్లాయ్ని ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు. ఎంతో చెప్పి చూసిన గాయత్రి కూడా అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక నాన్న నా పరువు తీస్తే నేను చచ్చిపోతానని బెదిరించాడు. ఆ తరువాత మరి దక్షిణామూర్తి సహాయం తీసుకొని గాయత్రి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. గాయత్రికి అలాగే తను ప్రేమించిన అబ్బాయికి ఇద్దరికి కూడా రిజిస్టర్ ఆఫీసులో సాక్షి సంతకం పెట్టి దక్షిణామూర్తి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి స్వయంగా తని ఇంటికి కూడా తీసుకొచ్చాడు. ఇక అది చూసి ఒక్కసారి మా నాన్న కోపంతో రగిలిపోయాడు. శివనారాయణ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, వీళ్ళిద్దరికి అందుకే పెళ్లి చేశాను అని దక్షిణామూర్తి అనడంతో రే దక్షిణామూర్తి, మనిద్దరం ప్రాణ స్నేహితులమన్న విషయం మర్చిపోయావా, నా పరువు తీయడానికి స్వయంగా నువ్వే నా కూతుర్ని ఈ వీడికిచ్చి పెళ్లి చేశావా అని మా నాన్న ఇక దక్షిణామూర్తిని నోటికొచ్చినట్లు తిట్టాడు. ఇక దక్షిణామూర్తి వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ జీవితాలు ఏం బాగుంటాయి అనుకున్నావు అని అతని కూడా తిరగబడ్డాడు. ఇక అప్పుడే ఇక సుమిత్ర కూడా ఎందుకు చేసావు నాన్న ఇదంతా, రేపు పెళ్ళానిగా నువ్వు చేసిన పని ఏంటి అని తను కూడా వాళ్ళ నాన్నని అసహించుకుంది. అలాగా మా చెల్లెలు పెళ్లి చేసి దక్షిణామూర్తి మా ఇంటికి తను చాలా పెద్ద సమస్యని తీసుకొచ్చాడు. అలాగే మా నాన్న తన పరువు పోయిందని తన చిన్న కూతురు వల్ల అని వాళ్ళిద్దరినీ కూడా మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. ఇన్ని సంవత్సరాలుగా ఇక వాళ్ళ ప్రస్తావన అనేది తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళ ఊసెత్తినా వాళ్ళ పేర్లు చెప్పినా మా నాన్న కోపంతో రగిలిపోయేవాడు. ఎవరైనా ఈ నిజాన్ని ఇక్కడితో మర్చిపోకపోతే, ఎవరైనా వీళ్ళని గుర్తు చేసుకుంటే మాత్రం నా మీద చచ్చినంత ఒట్టే అంటూ మా నాన్న అలా చెప్పేసరికి ఆ రోజు దక్షిణామూర్తి ఎవరు అని నువ్వు దీప ఎంత నిలదీసినా కూడా అందుకేరా చెప్పలేదు, ఇదే అసలైన కథ అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఆ మాటలన్నీ కూడా సూరజ్ అయితే వినేస్తాడు. అంటే ఇన్ని రోజులు అమ్మ తన పుట్టింటి గురించి చెప్తూ ఉండేది, అంటే అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వీళ్ళేనన్నమాట అని సూరజ్ శివనారాయణ మా తాతయ్యను అన్నీ కూడా తెలుసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే శివనారాయణ తన తాత అని నిజం తెలుసుకున్న సూరజ్ మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు
అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.